మన పెరకకుల సంఘానికి సంబంధించి పూర్తి జనాభా ఎంత ఉన్నది అనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలుసుకోవడం కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ ను రూపొందించడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్ ఆధారంగా కేవలం 2 నుంచి 3 నిమిషాలలో పూర్తిగా మన సమాచారాన్ని ఇలా నిక్షిప్తం చేసే అవకాశంతో సాఫ్ట్వేర్ రూపొందించారు. సింపుల్ ఈ విధంగా ఒకసారి మొబైల్స్ ఆన్ చేయండి అందరు మీరు. ఇప్పుడు ఇలా ఓపెన్ చేయగానే మనకు పెరక ఫ్యామిలీ సర్వే అని వస్తుంది. రాగానే మనం ఏం చేయొచ్చు, ఫుల్ నేమ్ సార్ నేమ్ ఇంగ్లీష్ లో రాసుకోవాలి. తర్వాత ఫాదర్ పేరు, మహిళలు అయితే హస్బెండ్, మేల్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్ తర్వాత డిస్టిక్ అంటే వాళ్ళ సొంత జిల్లా ఎక్కడ, ప్రజెంట్ అడ్రస్. ఇప్పుడు కొందరు సొంత జిల్లాలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి దాని అడ్రస్ రాసుకోవాలి. ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ గా కంప్లీట్ వాళ్ళు ఇంటి అడ్రస్ తో సహా ఎక్కడ ఉన్నారో. తర్వాత వాళ్ళు ఏం చదువుకున్నారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, తర్వాత ప్రొఫెషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వ్యాపారస్తుడా, ఉద్యోగ, ఏదైనా దానికి సంబంధించి రాసి వాళ్ళ దానిలో డిజిగ్నేషన్ రాయాలి. గోత్రం కంపల్సరీ ఎంటర్ చేయాలి, ఎవరికి మన ఇంటికి గోత్రం. తర్వాత బ్లడ్ గ్రూప్ ఒకటి. తర్వాత విల్లింగ్ టు డొనేట్ బ్లడ్, ఏదైనా భవిష్యత్తులో రక్తదానం చేయాల్సిన అవసరం వస్తే చేయగలుగుతారా, చేయగలుగుతా అంటే ఇస్తూ. తర్వాత ఫోన్ నెంబర్ కంపల్సరీ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత డూ యూ ఆఫర్ ఫ్రీ సర్వీస్ ఫర్ కమ్యూనిటీ సెక్టర్ అని ఉంటాయి. అంటే మనం కమ్యూనిటీ కోసం, సంఘం కోసం పనిచేసే ఇంట్రెస్ట్ ఉంటే ఎస్, ఇంట్రెస్ట్ లేకపోతే నో. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మన ఫోన్ లో మన ఫోటో ఉంటది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే గ్యాలరీలోకి పోయి మన ఫోటోని అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత అదర్ ఇన్ఫర్మేషన్, మనకు ఇంకా ఏమైనా సమాచారం వృత్తి ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారం సంబంధించి ఏమైనా ఉంటేనో రాసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం ఏం చేయాల్సి సబ్మిట్ కొట్టేస్తే సింపుల్ అయిపోతుంది. ఈ టోటల్ గా మనకు దీనికి సంబంధించి వచ్చేస్తాయి. మీరు ఫ్యామిలీలో మేము ఉన్నాం, ఎప్పుడు చేస్తారు మొత్తం మా పిల్లలు కాదు మన ఊళ్ళో ఒక్కసారి సబ్మిట్ అవుతుంది కదా అన్న, సబ్మిట్ అవుతుంది అన్న, సబ్మిట్ కానీ మళ్ళా వీళ్ళ ఇంట్లో ఎంతమంది అని చేయొచ్చు. వీళ్ళని కాదు, ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళని కూడా వీళ్ళ మొబైల్ నుంచి చేయొచ్చు. కాకపోతే అక్కడ మొబైల్ నెంబర్ ఎవరైనా చేయొచ్చు. ఇది కులగణన కాబట్టి ఈ డిజిటల్ సర్వే అర్థమైంది.